our hearts beat. హలో ఎవ్రీవన్, ఇదైతే నా మార్నింగ్ బ్లాగ్. పొద్దున్నే గిన్నెకైతే వాటర్ అయితే వేస్తున్నాను. వీటిని కాగబెట్టి అయితే అందరం ఇవే తాగుతున్నాము. వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, మరి మీరు కూడా తాగుతున్నారా ఇలానే వేడి చేసుకొని? ఇంకో పొయ్యి మీద అయితే ఇప్పుడు నేను టీ అయితే పెట్టబోతున్నాను. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే యాలక్కాయ అయితే వేసి ఛాయ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. దాని ఫ్లేవర్ తగిలితే భలే ఉంటుంది కదా. ఇలా యాలక్కాయని అయితే దంచేసాను. ఇప్పుడైతే ఛాయ్లో అయితే వేసేస్తున్నాను. దీనిలోకి మరిగాక కొద్దిగా పాలైతే వేసి చక్కెర అయితే వేస్తాను. టిఫిన్ కోసం నైటే దోసపిండి అయితే వేసి పెట్టేశాను. బాగా పొంగింది కదా. టీ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాల్సినంత వరకు అయితే ఇలా దోసపిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకొనేసి దీనికి కొద్దిగా సాల్ట్, వాటర్ యాడ్ చేసి దోశలు అయితే వేసేస్తాను. వాటర్ అయితే కాగుతున్నాయి కదా, ఇవి ఇంకొంచెం బాగా మరిగేంత వరకు అయితే ఉంచేసి వీటిని అయితే ఆపేశాక మా శాస్త్ర బాటిల్కి కూడా అయితే To the city streets, we began to feel the fire. ఇక ఫస్ట్ దోశనైతే వేసేసాను. ఈ ఫస్ట్ దోశనైతే ఎవరికి పెట్టను. చిన్నగా వేసేసి ప్యాన్ మొత్తానికి తుడిచినట్లు అయితే అంటాను. దానివలన ప్యాన్కి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోయేసి నెక్స్ట్ నుంచి దోశలు అయితే చాలా బాగా వస్తాయి. ఇంకో పొయ్యి మీద అయితే వాటర్ అయితే పెట్టాను. మా శాస్త్రాకైతే స్నానం చేపిచ్చేస్తాను. ఇక అలా దోశలు అయితే వేసేసాను. చట్నీ కూడా అయితే రెడీ అయిపోయింది. మా శాస్త్రాన్ని కూడా రెడీ చేశాను. తినేసింది. స్కూల్కి అయితే వెళ్తుంది ఇప్పుడు.